కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటిగా కలిపి ఉంచడమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు ముందు అవినీతి రహిత పాలన కోసం కృషి చేయాలన్నారు. ప్రభుత్వాలు కోనసీమ నుంచి గ్యాస్ నిక్షేపాలు తరలించుకుపోతూ ప్రజల ప్రాణాలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సుజనా చౌదరి గారిని ఏం చెయ్యవు, కానీ ఒక మత్స్యకారులను మటుకు చంపేస్తాయి, ఒక డ్వాక్రా మహిళలను చంపేస్తాయి బ్యాంకులు. ఇది చాలా బాధ కలిగించేది. ఉన్న రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులందరూ సొంత లాభాల కోసం రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునే పరిస్థితుల్లో వారు పెట్టుబడిగా మలుచుకుంటా ఉంటే మనకెక్కడ న్యాయం జరుగుతుంది? 4 దశాబ్దాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రానికి ఏమి చేసే పరిస్థితుల్లో లేరు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని మీరు ఒక ముఖ్యమంత్రి. మీరు తెలుగుదేశం పార్టీ తిడుతున్నారు, వైసీపీ నాయకులు తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే మీరు పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకునే హక్కు మీకుంది.